ఏంటి పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు? కాలేజీలో ఏదైనా ప్రాబ్లమా? లేక మీ మమ్మీ ఏదైనా తిట్టారా? మరెందుకు డల్గా ఉన్నావు? ఈరోజు మా రిజల్ట్స్ వచ్చాయి. దానికి బాధపడతావు ఎందుకు? నువ్వెప్పుడు ఫస్ట్ ర్యాంక్ కదా. కానీ ఈసారి ఫెయిల్ అయ్యాను. నువ్వు ఫెయిల్ అయ్యావా? అవును, ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐ ఫెయిల్డ్. ఏం నువ్వు అనేది? నిన్ను చూడనంత వరకు నేను పాస్ అయ్యాను. నిన్ను చూసినప్పటి నుంచి నా ధ్యాస చదువు మీద లేదు. మా మమ్మీ చెప్పింది కరెక్టే. ఏంటది? ఎదిగే వయసులో తప్పటడుగులు ఎంత ప్రమాదమో నేను మాటల్లో చెప్పాను. నువ్వు ప్రాక్టికల్గా ప్రూవ్ చేశావు అంది. లవ్ చేయడమే తప్పటడుగా? ఇప్పుడు లవ్ చేయడమే తప్పుడడుగు కావచ్చు. కరెక్ట్గా ఆలోచించు రాజు. నన్ను లవ్ చేయకముందు నువ్వు కాలేజ్కి ఎప్పుడైనా లీవ్ పెట్టేవాడువా? లేదు. మరి ఇప్పుడెందుకు లీవ్ పెడుతున్నావు? ఐషు, కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలి. మనం దేన్నైనా వదులుకోవచ్చు, కానీ నేను నా చదువుని వదులుకోలేను. నేను ఎడ్యుకేషన్ కెరియర్ 1 ఇయర్ కోల్పోయాను. ఇలా కెరియర్ కోల్పోయి ప్రేమలో గెలవడం కరెక్టా? ప్రేమ వల్లనే ఇవి కోల్పోయామా? అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుండొచ్చుగా. ఇలా లవ్ వల్లనే ఇవన్నీ కోల్పోయామనుకుంటే అసలు ఎవరూ లవ్ చేయరు. అందరి విషయంలో అలా జరగకపోవచ్చు. మన విషయంలో జరిగిందిగా. మమ్మీ చూస్తుందనో డాడీ చూస్తారనో ప్రేమించుకుంటూ భయపడే కన్నా గర్వంగా పెద్దల ముందు నిలబడదాం. అలా నిలబడాలి అంటే ముందు మనం మన కెరియర్లో సక్సెస్ అవుదాం. అలా సక్సెస్ అవ్వాలంటే కొంతకాలం మనం దూరం అవ్వాలంటావు, అంతేగా? కాదు రాజు, మన మధ్య ప్రేమ దూరం అవ్వాలి. స్నేహంతో మొదలై ప్రేమగా మారింది. ఆ ప్రేమ దూరమైనంత మాత్రాన స్నేహం దూరం కాదుగా. మనం సక్సెస్ అయ్యేంత వరకు బాధైనా భరిద్దాం. ప్రేమ కోసం ప్రేమగానే దూరం అవుతాం. నువ్వు చెప్పేది నిజమో కాదో నాకు తెలీదు. విడిపోయేది మళ్ళీ కలవడానికి అయినప్పుడు విడిపోయామన్న బాధే లేదుగా. మనం అనుకున్నది సాధించేంత వరకు మన ప్రేమే నిజమైతే ఎప్పటికీ మన ప్రేమ మారదు. ఓకే ఐశ్వర్య. ప్రేమ సంతోషాన్ని ఇవ్వాలి. మనకి మాత్రమే కాదు, మన పేరెంట్స్కి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి. అప్పుడే ప్రేమకి గౌరవం, మనకి గౌరవం. ఫస్ట్ లెట్ us అచీవ్ అవర్ గోల్. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ ద సేమ్. My love is not easy. I will wait for you.